దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. ఇలాగున ఆత్మతో నింపబడిన వారమై, స్తుతులతో నింపబడిన వారమై, అభిషేకంతో నింపబడిన వారమై, మరి ఆశీర్వాదపు ఆ యొక్క ఆ కృపతో నింపబడిన వారమై ఇలాగున ప్రభులో కొనసాగటానికి దేవుడు మన ఎడల విస్తరింప చేసిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సజీవులుగా ప్రాణప్రాప్తులుగా మనందరినీ ఉంచి మరొక పరిశుద్ధ దినంలోకి మనల్ని తోడుకొని వచ్చాడు. ఆగస్టు నెల 2వ పరిశుద్ధ దినంలో ఇలాగున ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మరి హృదయమంతటితో మనస్సంతటితో ఆరాధించి ఆయన కోరుకున్న ఆరాధన, తనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలన ఆజ్ఞను పాటించటానికి దేవుడు మనకు దయచేసిన ధన్యత కొరకై, వేకుని ఆయన ముఖ దర్శనం చేసే కృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు దినపు దీవెనలు, ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రతి దినము కూడా మనము యోహాను పత్రికలు ధ్యానించడానికి దేవుడు కృప దయచేశాడు. వచనం వెంబడి వచనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాము. మరి నిన్నటి దినము మనము పరిశుద్ధాత్మ మనకు పాలు దయచేయబడిందని నిన్నటి దినము మనము ధ్యానించాము. దేవుడు తన ఆత్మలో మరి మనకు పాలు దయచేసి ఉన్నాడని ఒక పోర్షన్ మన కొరకు అనుగ్రహింప చేశాడు. ఆయనలో మనను ఒక భాగంగా చేసి ఉన్నాడని, ఆత్మ ద్వారా మనను ఆయనలో అంటుకట్టాడనే విషయము మనం నేర్చుకుంటూ వస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలేంటి, ఆయన ఎలాగున మనలో నివసిస్తాడు, మన జీవితాన్ని ఎలాగున నడిపిస్తాడనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మన మీదకి వచ్చినప్పుడు మన జీవితాలలో ఆత్మ విస్ఫోటన ఎలాగుంటదంటే, మనము ఆ దినాలలో ఆది అపోస్తలు ఎలాగున మరి వారికి ఇవ్వబడిన వాగ్దానము, అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో మీరు శక్తి నొందుతారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములందంతటా, అంతేకాదు భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ యొక్క కృప ఏంటంటే, ఆయన కుమ్మరింపబడినప్పుడు, ఆయన ఆత్మాభిషేకం మన మీద కుమ్మరింపబడినప్పుడు, అగ్ని తాకిడి చేత మనం నింపబడినప్పుడు ఇక మనమున్న చోట మనం ఉండలేమని ఎక్కడ దాకా వెళ్ళిపోతామంట. మనమున్న ప్రదేశం మొదలుకొని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు మొదలుకొని, మనము నివసించే దేశాన్ని మొదలుకొని భూదిగంతల వరకు కూడా ఆయనకు సాక్షులుగా మనం వెళ్ళిపోతామంట. ఆ వాగ్దానము మరి తోమా శిష్యుడి జీవితంలో జరిగింది. ఆయన మన దేశానికి సువార్త ప్రతినిధిగా వచ్చి మన దేశానికి రక్షణ సువార్తను వినిపింప చేశాడు. మన దేశం కొరకు మరి ఆయన హత సాక్షి అయ్యాడు. హల్లెలూయా. భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందరు. ఆ సాక్ష్యము వారు ఎంత ప్రస్ఫుటంగా చెప్పారంటే, ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడు, ఏసే ద్వారానే, యేసు ద్వారానే నిత్య జీవము, ఆయనే నిజమైన దేవుడని వారు ఘంటాపదంగా నొక్కి వక్కాణించారు. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు మనకు అనుగ్రహించబడుతున్నాడంటే, మనకు కృపావరాలు ఇవ్వటానికి, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడతా ఉన్నది. అందరికీ, ఒక్కరి కొరకే కాదు. మరి ఆ యోవేలు ప్రకటించిన ఆ యొక్క ప్రవచనము మరి ఆది అపోస్తలులో నెరవేర్చబడింది. అందరి మీద ఈ యొక్క మరి యుగాంతములో లేకుంటే ఈ అంత్య కాలములో ప్రతి ఒక్కరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానములో మరి ఎవరైతే క్రీస్తును అంగీకరించి రక్షకుడుగా ఒప్పుకొని ఆయనలో చేర్చబడ్డారో వారందరికీ ఏమి ఇవ్వబడుతుంది? ఆత్మ మరి అనుగ్రహించబడుతుంది. అంతేకాదు కొద్ది మందికి ఆత్మ ప్రత్యక్షత కూడా అనుగ్రహించబడుతుంది. అందరికీ ఆ కృప ఉన్నది గాని ఎంతమంది ఆసక్తి కలుగున్నారో వారందరికి కూడా ఆత్మ ప్రత్యక్షత దేని కొరకు? అందరి ప్రయోజనం కొరకు. అంటే సెల్ఫ్ మరి యూటిలైజేషన్ కొరకు మనకే మనం ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మనం మార్చబడతాం. మన బెనిఫిట్ కొరకు అందరి ప్రయోజనం కొరకు కూడా ఈ ఆత్మ ప్రత్యక్షత ఆత్మ కృపావరాలు అనుగ్రహించబడుతున్నాయి. కనుక ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదని, ఆత్మ పూర్ణులై ఉండాలని దేవుని వాక్యము మనతో సెలవిస్తా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30, ఎఫెసీ 5:18 రాయబడిన ప్రకారంగా పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. ఎందుకంటే విమోచన దినం వరకు క్రీస్తులో మనము ముద్రించబడి ఉన్నాము కనుక మరలా మనము మరి ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా మనము ఎన్నడూ కూడా ప్రవర్తించకూడదు. కానీ మనం ఏం చేయాలంటే మరి ఆత్మ పూర్ణులై ఉండాలి. నిరంతరము ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. ఆత్మ అభిషేకము మనలో పొంగి పొర్లుతూనే ఉండాలి. దావీదు 23వ కీర్తనలో చెప్పినట్లుగా నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అని దావీదు ఎట్టి విధంగా ఆత్మలో ఆనందించాడో ఆ పొంగి పొర్లే ఆత్మ అనుభవంలోకి ఆయన వెళ్ళి ఎలాగున ఆత్మ అభిషేకం చేత ఆయన నింపబడ్డాడు. నీవు నేను కూడా అదే విధంగా ఆత్మతో నింపబడాలని, ఆత్మ ప్రత్యక్షత పొందుకోవాలని, ఆత్మ కృపావరాలు పొందుకోవాలని, అందరి ప్రయోజనం కొరకు ఈ లోకంలో మనము క్రీస్తుని క్రీస్తుకి రిప్రజెంటేటివ్స్ గా ఈ లోకంలో జీవించాలని, ఆయన చేసిన కార్యాలు మనము కూడా చేయగలిగిన శక్తి సామర్థ్యం పొందుకుంటామని, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారమై స్వస్థతలు, విడుదలలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం జరిగించటానికి దేవుడు కూడా మన మంటి ఘటాలను తన మహిమైశ్వర్యంతో ఆత్మ అభిషేకపు ఐశ్వర్యంతో నింపి మనందరిని కూడా తన పాత్రలుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండటకు మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా! తండ్రి అసలు కుమారుడైన క్రీస్తును అసలు ఈ లోకానికి పంపించడానికి గల కారణం ఏంటి? తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. హల్లెలూయా! కదా, ఆది అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం ఏంటండి? మేము క్రీస్తు ప్రభును కన్నులారా చూచాము, తాకాము, ఆయనతో కలిసి జీవించాము. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి మేము ప్రత్యక్షంగా కలిసి జీవించామని, ఆయనను మేము కన్నులారా చూచామని, ఆయనతో కలిసి జీవించడమే కాదు, ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై వెళ్ళుట, ఇవన్నీ కూడా మా కన్నులారా చూచాము. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మా కన్నులారా మేము చూచామని ఆయనను గురించి వారు ఎంతో ఘంటాపదంగా ఖచ్చితంగా ప్రభువుని గురించిన సువర్తమానము వారు విని చూచి అనుభవించిన దానిని వారి సువార్తలలో, పత్రికలలో మనకు బయలుపరిచినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క రక్షణ అనేది స్వయంగా అనుభవించి తెలుసుకునే కార్యం అండి, తెలుసుకునే ప్రక్రియది. ప్రతి ఒక్కరిలో
మరి ఈ కార్యము, ఈ యొక్క ఆత్మ కార్యము, రక్షణ కార్యము జరుగుద్ది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికి వారికి ఒక ప్రత్యేకమైన అనుభవంగా, ఒక సాక్ష్యపు రీతిగా అది మన జీవితాలను మరి మలుస్తుంది. ఇక్కడ వాళ్ళు చూచినట్లయితే అపోస్తలులు ఈ భూమిపై దేవుని కుమారుని యొక్క ఉనికిని చూసి సాక్ష్యం ఇచ్చారు. ఈ అపోస్తలులు ఈ భూమి మీద అవతరించున్న క్రీస్తు అనగా యొక్క నరావతారంలో ఉన్న దేవుని కుమారుని యొక్క ఉనికిని వారు స్థిరంగా మరియు ఉద్దేశపూర్వకంగా వారు ధ్యానించారు. అది అది ఏదో వారి ధ్యానాల్లోనే కాదు గాని వారు చూసి సాక్ష్యం ఇచ్చే ఒక ప్రక్రియగా మారిపోయినట్లుగా మనము చూడగలము. యేసు కుమారుడుగా బెత్లెహేములో మరి మరియ గర్భాన జన్మించినప్పుడే ఆయన కుమారుడు కాదండి, ఈ లోకంలోకి రాకముందే ఆయన కుమారుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మరి నిత్య దేవుని కుమారుడే. ఆయన మరి కేవలము ఈ లోకం కొరకు రక్షకుడుగా మరి ఎన్నుకోబడిన లోక రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏదో ఒక సాంఘిక కార్యకర్తగా ఏదో ఒక మంచి పనులు చేద్దాం, ఒక వెల్ఫేర్ జరిగిద్దాం సొసైటీకి, సమాజానికి, సంఘానికని ఆయన రాలేదు. అని ఎలా వచ్చాడు? రక్షకునిగా ఈ లోకంలో మానవులు పడుతున్న ప్రతి ఈతి బాధల నుంచి, పాపం వలన వచ్చేటువంటి ఆ పర్యవసానాల నుంచి ఆయన విడిపించడానికి ఆయన వచ్చాడు. అంటే ప్రజలందరూ రక్షింపబడాలన్నది తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఉద్దేశం అన్నది. ఏ ఒక్కరు కూడా నశించుట, ఏ ఒక్కరు కూడా నరకాగ్ని పాలవుట తండ్రికి ఇష్టం లేదు. నరకాగ్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడు? మన యొక్క సాతాను కొరకు, మన దూతల కొరకు. ఎవరు వారు? పడద్రోయబడిన దూతలవి. వాటి కొరకు నరకం సిద్ధపరచబడింది. అపవాదికిని వాని దూతల కొరకును సిద్ధపరచబడిన ఆ నరకాగ్నిలోకి ఏ మానవుడు తన స్వరూపంలో, తన రూపంలో మరి నిర్మించుకున్న ఏ మానవుడు కూడా అగ్ని పాలు కాకూడదని తండ్రి యొక్క ఉద్దేశము గనక తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో మరి లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపటానికి ఆయన తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 3:17 రాయబడిన తర్వాత విధంగా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము అందరి మనుషులను, మానవులందరినీ రక్షించటానికే గాని లోకానికి తీర్పు తీర్చటానికి కాదు. కానీ మనుషులు ఎవరి క్రియల చొప్పున వారు తీర్పు నొందుతారు. కానీ ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చారో ఆ క్రియలన్నీ, ఆ క్రియల ద్వారా వచ్చే ప్రతిఫలం అంతా కూడా క్రీస్తులో ఉన్న ఆ రక్షణ, పాప క్షమాపణలో అవన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. ఆ శిక్ష వారి మీద నుంచి దూరపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేని కొరకు పంపించాడు? లోకమును రక్షించటానికి, లోకములో ఉన్న ప్రతి మానవులను రక్షించటానికి. ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్నికి పాలై ఉన్నారు గనక వారిని ఆ నరకాగ్ని నుంచి తప్పించటానికి నిత్య జీవమిచ్చి నిత్య మహిమలోకి వారిని తోడుకొని వెళ్ళి నిరంతరము తనతో జీవింప చేయటానికి క్రీస్తుని లోకరక్షకుడుగా, ఒక వారధిగా, మరి మానవునికి తనకి మధ్య ఒక బ్రిడ్జిగా, ఒక నిచ్చెనగా ప్రభుని మార్చివేశాడు. నిజంగానే ఈయన లోకరక్షకుడని ఎలా తెలుసుకోగలం? ఎవరికి వారు తెలుసుకుంటేనే అది సాక్ష్యం ఇవ్వగలం. సమరయ స్త్రీ వెళ్ళి తన గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఆమె చూడండి, వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాదా అని ఆమె ప్రకటించింది. ప్రకటించినప్పుడు వాళ్ళు వచ్చారు, వచ్చి చూచి మరి వాళ్ళు కూడా ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నారు. 4:42 చూస్తే మా మట్టుకు మేము విని ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. మా మట్టుకు మేము విన్నాము, ఆయన యొక్క బోధ మేము విన్నాము, ఆయనతో కలిసి 3 దినాలు
కలిసి మేము జీవించాము. ఆయన ఎవరో మాకు ప్రస్ఫుటంగా అర్థమైంది. ఒక్కొక్కరిని మమ్మల్ని వ్యక్తిగతంగా మమ్మల్ని రక్షించిన వాడే కాదు, మా గ్రామం యావత్తును రక్షించిన వాడే కాదు గాని, ఈయన లోకం మొత్తాన్ని రక్షించే రక్షకుడని మేము నిజముగా తెలుసుకుని ఉన్నామని వారు సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, అసలు వారికి దేవుడు ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడో చూడండి. నన్ను రక్షించిన విమోచకుడు నా రక్షకుడు అని వారు స్టేట్మెంట్ ఇవ్వట్లా. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని చెప్పి వారు మరి సాక్ష్యం ఇస్తున్నారు కదా. ఇప్పుడు యోహాను కూడా అదే సాక్ష్యం ఇస్తున్నాడు. మేము ఏది తెలుసుకొని ఉన్నామో ఆ రక్షకుడి గురించి, ఆ కుమారుడైన క్రీస్తుని గురించి మేము ఏమి తెలుసుకున్నామో అదే సాక్ష్యం ఇచ్చుచున్నాము. 1 యోహాను 4:14 కూడా ఇదే మాటలు రాస్తున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండటకు పంపి ఉండటం మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మేము తెలుసుకొని ఉన్నామో దానిని సాక్ష్య రూపంగా ప్రకటించుచున్నాము. తండ్రి తన కుమారుని, ఏకైక కుమారుని దేని కొరకు ఈ లోకానికి పంపించాడంటే లోక రక్షకుడుగా ఉండుట చూచి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఎలాగో ఆయన రక్షించాడు ఈ లోకాన్ని చూస్తే, మరి 1 యోహాను 2:2లో మనము ధ్యానించిన విధంగా ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రక్షణ, ఈ లోక కళ్యాణం ఎలా జరిగిందంటే ఈ సర్వ మానవాళి యొక్క పాపము కొరకైన పాప ప్రాయశ్చిత్త బలి జరిగింది. మన పాపముల కొరకే కాదు, ఆయన శాంతిపరిచాడు. తండ్రిని యొక్క ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని నిమిత్తము ఆ పాప ప్రాయశ్చిత్తము చేసి అందరి పాపముల కొరకు ఆయన శాంతికరమైపోయాడు. ఈ సర్వలోకములో అంతకుముందు పుట్టిన వారు, క్రీస్తు తరములో ఉన్నవారు, ఆ తర్వాత ఇప్పటి వరకు పుడుతున్న వారు, క్రీస్తు రాకడ వరకు పుట్టే ప్రతి ఒక్కరి పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రభువుని మరి అంగీకరించారో, సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరి పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయబడుతున్నాయి. అంతవరకు చేసిన పాపాల చిట్ట అంతా కూడా పరిహరింపబడతా ఉన్నది. అసలు పాపమే చేయలేదన్నట్లుగా పాపమంతా పరిహరింపబడతా ఉన్నది. పాప విమోచన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడతా ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవునితో సమాధానము మరి దయచేయబడతా ఉన్నది. అంటే ఈ ఈ యొక్క పదము లోక రక్షకుడు అనే యొక్క పదాన్ని మనము చూస్తే సార్వత్రిక రక్షణ కార్యము. అంటే మరి ఆ దినాలలో వారు మరి అణిచివేతలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. మరి ఆ యొక్క ఒకప్పుడు బానిసత్వంలోంచి వారు ఐగుప్తులోంచి విడిపించబడ్డారు గాని మరలా ఇప్పుడు రోమా ప్రభుత్వపు ఆ కబంధ హస్తాలలో మరి ఆ కఠినమైన శిక్షలో వారు ఉన్నారు. మరి అటువంటి విధంలో వారు మరి రక్షింపబడటానికి రక్షకుడు వస్తాడని, వారు విమోచకుడు వస్తాడని ఆ ప్రవచనాల మీద వారు కనిపెట్టి ఉన్నారు. యెషయా 49:6లో చూస్తే గనక ఒక రక్షకుడు పుట్టనై ఉన్నాడు. మరి ఆయన ఇశ్రాయేలు మరిలో మరి వారిని రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు. యాకోబు గోత్రపు వారిని మరి ఆయన రక్షిస్తాడనే ఆ వాగ్దానము, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించుటకు మరి ఆయన ఈ లోకంలోనికి పంపబడతాడని వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఇశ్రాయేలుకు రక్షణ, విమోచన కలుగు చేయవాడు మెస్సియా వస్తాడని వారు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ మరి వారికి ఆ కృప కలగలేదండి. ఆ రక్షణ పొందుకోవటానికి, మెస్సీని అంగీకరించడానికి వారికి ఆ కృప కలగలేదు కదా.
కొద్ది మందికి ఆ ప్రత్యక్షత కలిగింది, ఆ శిష్యులకు కలిగింది, ఆ శిష్యుల ద్వారా నమ్మిన వారికి కలిగింది. ఆ దినాలలో ఆ శిష్యుల సంఖ్య విస్తరించి సంఘంలో చేర్చబడిన వారికి కలిగింది. అక్కడి నుంచి చెదిరిపోయిన వారికి కలిగింది. అక్కడి నుంచి శిష్యులు బయలుదేరి ఈ సువర్తమానాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచారు కదా రక్షణ సువార్తను. అది మరి దాని ద్వారా అందరికీ రక్షణ కలిగింది గాని ఇంకను ఇశ్రాయేలులకి ఒక ముసుగు వేయబడింది. అందును బట్టి వారు ఇంకను క్రీస్తే మెస్సయ్య అని వారు ఇంకను గ్రహించలేదు. ఆ యొక్క రక్షణ ఇంకా పొందుకోలేదు. అంటే మరి రక్షకుడు వస్తాడని వారు ఎంతగానో ఎదురు చూచారు గాని యూదుల్లో నుంచే రక్షణ, యూదులలో నుంచే క్రీస్తు పుట్టాడు గాని మరి వారు ఆ యొక్క రక్షణను వారు అంగీకరించలేదు. అంటే ఈ రక్షణ అనేది మరి ఇప్పుడు అనుదిన జీవితానికే కాదు గాని మరి అది మరణము తర్వాత పునరుద్ధానము ద్వారా విమోచనను మనకు అందించే యేసులో ఈ రక్షణ కార్యము నెరవేర్చబడిందండి. అంటే ఇప్పుడు జీవించే ఈ జీవితంలో మరి యొక్క ఈ జీవించే జీవితం కొరకే ఈ రక్షణ పరిమితం కాలేదు. మనం రక్షింపబడ్డామంటే అర్థం ఏంటి? అంటే అంటే ఏంటి? నిత్య మరణము నుంచి మనం రక్షింపబడ్డాము అంతే కదా. ఆ నిత్య మరణములో అగ్నిలో కాలిపోయే మనము మరి అందులో నుంచి మనం విడిపించబడ్డాము. మరణము తర్వాత కూడా మనము రక్షింపబడుతున్నాము. క్రీస్తు చేసిన ఆ కార్యము, ఆ విమోచన కార్యము ఇప్పటి జీవితం కొరకే కాదండి, తర్వాత మనం జీవించబోయే జీవితం, మరణించిన తర్వాత జీవించే జీవితం కొరకు కూడా ఆయన రక్షణ కార్యము జరిగించాడు. నిజంగానే అసలు ఈ లోకము మరి ఇంతగా రక్షకుడిని మరి ఇంతగా సువర్తమానం ప్రకటిస్తా ఉంటే ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉందండి. ఆ రక్షకుడిని పొందుకోకపోగా ఎన్ని విధాలుగా ఆరడి చేస్తా ఉన్నది, ఎన్ని విధాలుగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఎన్ని విధాలుగా క్రీస్తు ప్రభుని మరి దూషిస్తా ఉన్నది. దేవుని యొక్క ప్రేమ, ఆయన దీర్ఘశాంతము వాళ్ళకి అర్థం కావట్లేదండి కదా. 2 పేతురు 3:9లో చూచినట్లయితే మరి ఆ పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగిన వాడు. అసలు ఎవరూ నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలని ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంట. ఈ మానవాళి ఎడల ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని ఆయన మరి మరి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. లోకాన్ని రక్షించటానికి తన కుమారుని ఆయన పంపించాడు. ఎదురు చూస్తా ఉన్నారు. ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తారా? ఎవరు యేసుక్రీస్తుని అంగీకరిస్తారా? ఎవరిని తనలో చేర్చుకుందామని తండ్రి ఈ దినము కూడా దీర్ఘ శాంతముతో కనిపెడతా ఉన్నాడు. లోకానికి ఒక రక్షకుడు అవసరమయ్యాడండి. ఎందుకు అవసరమయ్యాడు అంటే మరి ఈ లోకమంతా రోగగ్రస్తం అయిపోయింది. దేనితోటి? పాపముతోటి రోగగ్రస్తం అయిపోయింది. అందుకే క్రీస్తు ప్రభు తన మాటల్లో మరి రోగులకే గాని వైద్యుడు మరి ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు కదా అని చెప్తూ, నేను పాపులనే వచ్చితిని గాని నీతిమంతులను పిలువటానికి నేను రాలేదు. ఈ లోకంలో నేను వచ్చిన కారణము కేవలము పాపముతో నిండిన వారిని నేను రక్షించుటకు, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణము కేవలము పాపులైన మానవాళిని రక్షించటానికి. దేని నుంచి రక్షించటానికి వచ్చాడండి? పాపము నుండి, రోగము నుండి, శాపము నుండి, దరిద్రత నుండి, నిత్య మరణము నుండి ఆయనను విడిపించటానికి రక్షకుడుగా నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు కదా. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ పాపం ద్వారా ఏమవుతుంది? శాపగ్రస్తులై ఆ యొక్క ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దాని ద్వారా ఏమైపోయింది? ఆయుష్ క్షీణం అయిపోయింది.
వారి శరీరాలన్నీ కూడా రోగగ్రహమైపోయినాయి. మరి ఆ రోగాలతో అంటే శరీరం అంతా క్షయతతో క్షీణతలోకి వెళ్ళిపోతా ఉంది. వారి ఆయుష్ అన్కౌంటబుల్ ఉంది కానీ అది పరిమితి చేయబడింది. ఆఖరికి 70-80 సంవత్సరాలుగా అది నిర్ణయించబడింది. నాలుగవదిగా చూస్తే మరి ఆ యొక్క దరిద్రత కదా, మరి మానవుడు కష్టపడాలి, కష్టపడి మరి చెమటోడ్చి పనిచేయాలని మరి ఆ యొక్క శాపానికి గురయ్యాడు. మరి ఆ శాపం ద్వారా ఏమైపోతున్నాడు, మరి ఆ కష్టంలోనే నశించిపోతా ఉన్నాడు. దరిద్రతను మరి వాడు అనుభవించాల్సి వస్తుంది. ఆఖరికి చివరికి ఏమైపోతున్నాడు, నిత్య మరణానికి వెళ్ళిపోతా ఉన్నాడు కదా. క్రీస్తు మన కోసము పాపంగా చేయబడ్డాడు. ఆ శిలువ మీద వ్రేలాడి ఆయన మన శాపమంతా పరిహరించాడు. మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడిన మాట ప్రకారంగా ఆయన శాపగ్రహిగా మారి మన మీద శాపాలన్నీ విమోచించాడు. అంతేకాదు ఆయన పొందిన దెబ్బలు గాయములలో మనకు స్వస్థత దయచేశాడు. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనము తన ధనం వలన మనము దరిద్రులుగా ఉన్న మనము ధనవంతులుగా చేయబట్టానికి ఆయన దారిద్రుడుగా మారాడు. మనము నిత్య మరణం నుంచి తప్పించబట్టానికి ఆయన నిత్య రక్షకుడుగా కారకుడయ్యాడు. అంతేకాదు మనము నిత్య జీవం పొందినట్లుగా తీర్పులో నుంచి నిత్య జీవములోకి మనం దాటింప చేశాడు కదా. ఎంత గొప్ప కృప దొరికింది. ఆ మానవాళిలో ఆ నశించిపోయే గుంపులో మనమందరం ఉన్నాము కదా. అందరిలో మనము ఉండగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, సపరేట్ చేశాడు, మనని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. తన సొత్తుగా, తన ప్రజగా, రాజులైన యాజక సమూహంగా ఆయన సేవించేవారుగా మనకి ఆధిక్యతను అనుగ్రహింప చేశాడు. క్రీస్తు తప్ప ఈ లోకానికి రక్షకుడు, విమోచకుడు లేడండి. మరి ఆ యొక్క పేతురు ఘంటాపదంగా చెప్తున్నాడు అపోస్తల కార్యము 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామం వలనే రక్షణ పొందాలి. ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని ఆయన ఘంటాపదంగా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యూదులతో, మత పెద్దలతో, అధికారులతో మీరే ఈ క్రీస్తును సిలువ వేసి చంపారని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎదిరించి మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ప్రకటిస్తా ఉన్నాడు. అంతవరకు దాక్కున్న పేతురు ఇప్పుడు ఆత్మాభిషేకంతో నింపబడిన వాడే మరి ఆయన ప్రకటిస్తున్నాడు. ఈయనే రక్షకుడు, ఈ యేసు నామములోనే రక్షణని ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఏమి లోకం అండి, నశించిపోయిన లోకం కదా. ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభు? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. మనమందరం కూడా దారి తప్పిపోయిన పరిస్థితిలో, తప్పిపోయిన గొర్రెల వలె మనం ఉంటుండగా మనందరినీ కూడా తన దారిలోకి మళ్ళించి తన దొడ్డిలో మనల్ని చేర్చుకొని మనకి కాపరిగా అయ్యాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దొడ్డిలో మనము, ఆయన రెక్కల నీడలో మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. కుమారుడైన క్రీస్తు కంటే ఎవరు కూడా ఈ లోకంలో రక్షించేవారు లేదండి కదా. న్యాయాధిపతుల కాలంలో ఆ దినాల్లో వారు రక్షించడానికి వారిని రక్షకులుగా పెట్టాడు, న్యాయాధిపతులుగా పెట్టాడు. వారి పక్షాన పోరాటానికి, యుద్ధాలు చేయటానికి వారిని ఆ టెంపరీగా కొన్ని సంవత్సరాలు వారిని పాలించి సరైన విధంగా నడిపించబడటానికి వారిని రక్షకులు వారి కొరకు ఏర్పరిచాడు. గాని వారందరూ టెంపరీ. కానీ నీకు నాకు ఈ లోకానికి యావత్తు కూడా నిత్య విమోచన, నిత్య రక్షణ ఇవ్వటానికి ఆ రక్షించే ప్రణాళికలో మరి ఆ రచించబడిన ప్రణాళిక ఆదికాండము 3:15 రక్షింపబడిన ప్రణాళిక స్త్రీ సంతానము ద్వారా ఈ లోకానికి రక్షణ కలుగుతుంది, సాతాను నుంచి విమోచన కలుగుతుందనే మాట మరి అక్షరాల నెరవేర్చబడింది కదా. మరి ఆయన రక్షించడమే కాదు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు క్రీస్తు ప్రభు అని మనము చూచినట్లయితే
తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25 చూస్తే, అంటే మనమందరము కూడా మరి ఆ యొక్క మరి ఆ నశించిపోయిన తర్వాత రక్షింపబడ్డాము. కానీ ఈ రక్షణలో మనం కొనసాగాలంటే మన పక్షాన విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరొకరు కావాలండి. మనం అనుకుంటాం, నేను రక్షింపబడ్డాను కదా, ఇక నా జీవితం కాదు కాదు. మనకెల్లప్పుడు కూడా ప్రేయర్ సపోర్ట్ అవసరం అండి. ఎవరో ఒకరు మన వెనక ఉండి మన బ్యాకప్ చేస్తూ ఉండాలి. మన గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. మన కాపుదల కొరకు ఈ రక్షణలోంచి మనం తప్పిపోకుండా ఉండటానికి, సరైన విధంగా ఆ నీతి మార్గంలో నడవటానికి మన గురించి ఎవరో ఒకరు, మన మెంటార్స్, మన రక్షించినటువంటి ఆ యొక్క మరి రక్షణ కారకులైన ఆత్మీయ తల్లిదండ్రులు, మరి లేకుంటే ఆత్మీయ నాయకులు మన గురించి నిరంతరము విజ్ఞాపన చేయాలి. కానీ వారికి మించిన బాధ్యత క్రీస్తు ప్రభు తీసుకున్నాడండి. ఆయన పరలోకం వెళ్ళి కూడా ఖాళీగా లేడు. ఎవరెవరు రక్షింపబడ్డారో వారందరి గురించి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. సంపూర్ణంగా వారు రక్షణలో కొనసాగటానికి ఆయన నిరంతరం మన గురించి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడంట. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనను గురించి విజ్ఞాపన చేయటమే కాదు గాని ఇంకనూ లోకములో రక్షింపబడని వారి గుంపే ఎక్కువ ఉంది గనక వారందరూ కూడా ఈ రక్షణ గురించిన సత్యము విని అనుభవ జ్ఞానముతో, అనుభవ జ్ఞానం అంటే ఎవరికి వారి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తో మరి ఆయనను తెలుసుకొని ఆయనలో రక్షణ పొందాలని ఆయన ఇచ్చగలిగిన వాడై ఉన్నాడంట. హల్లెలూయా కదా. అందరి కొరకు విమోచన క్రయధనంగా మరి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. మరి దీనిని గురించిన సాక్ష్యం ఇచ్చుటకే నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, మరి విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు నేను బోధకుడుగా నియమించబడితిని. హల్లెలూయా. నేనెందుకు ఈ సువార్తను పట్టుకొని వెళ్తా ఉన్నాను అంటే గనక ఈ సత్యము చెప్పటానికి ఎక్కడెక్కడికో వెళ్ళాడంట ఆయన కదా. ఆయన వెళ్ళబట్టి ఈ సువార్త ద్వారా అనేకమైన దేశాలకి ఈ యొక్క రక్షణ అనుగ్రహించబడింది కదా. పౌలు చేసిన ప్రయాణాలు, ఆ ప్రయాణాల ద్వారా ఒక ప్రయాణంలో మరి మరి మొట్టమొదటిగా మరి ఆయన బయలుదేరినప్పుడు మరి ఇద్దరు కలిసి వెళ్ళేవారు. మరి శీల పౌలు ఒకసారి వెళ్ళారు. అంతకు ముందు బర్నబా పౌలు ఒకసారి వెళ్ళారు. ఆ తర్వాత జర్నీలో తిమోతిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఇట్టి విధంగా ఆయన ప్రయాణాలు చేస్తూ అనేకమైన దేశాలకు వెళ్ళాడు కదా. ఆ దేశాలకి ఆయన సువార్త ప్రకటించాడు. ఆ సాక్ష్యము ఇచ్చుటకు నేను ప్రకటించువాడుగాను, సువార్తికుడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను మరి నేను నియమించబడి ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఎన్నుకొనబడిన వారికి అంతిమ రక్షకుడై ఉన్నాడండి. హల్లెలూయా. అధికారిక రక్షకుడై ఉన్నాడు. మరి ఆయన పాపులు రక్షించుట కొరకే కాదు గాని గొప్ప వినాశము నుండి విడిపించటానికి. ఏంటా వినాశనం? మానవుల మీదకి వచ్చేది మరణం అనే వినాశనం నుంచి విడిపించటానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హోషేయ 13:14 మరి రాయబడిన మాట 1 కొరింథీ 15 పౌలు కోట్ చేస్తా ఉన్నాడు. ఆయన పాతాళన వశములో నుండి వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును అని చెప్తూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. అక్కడ పలకబడిన ఆ విజయ మరి పదంలోకి మనుషులు తోడుకొని వెళ్తారని, అందరికీ కూడా ఆ సాతాను నుంచి విమోచన కలగటమే కాదు, ఆ మృత్యువు నుంచి ఆ మృత్యువుములు విరిచివేయబడి అందరూ కూడా మరి
ఆ నిత్య రక్షణలోకి వెళ్ళిపోతారు, నిత్య మహిమలోకి వెళ్ళిపోతారు. మరణం అనే కాడి, మరణం అనే ముళ్ళు విరిచివేయబడుదని ఎప్పుడో చెప్పబడిన ప్రవచనము మరి ఇక్కడ క్రీస్తులో నెరవేర్చబడినట్లుగా మరి మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. నశించుచున్న ఈ లోకం పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రేమో చూడండి. అందుకే ఆయన రక్షకుడుగా తన సొంత కుమారుని మన కొరకు పంపించాడు. తన కుమారుడు ద్వారా లోకాన్ని రక్షించాలని ఆయన ఉద్దేశమైనది గనక ఆ రక్షణ పొందుకున్న మనము అందులో మనము కొనసాగుదాము. మరి ఆ మరి ఇంకా పాప జీవితంలోండి కృషించిపోతూ నిత్య వినాశనానికి గురి కాబోతున్న పాపులను మనము కనికరిద్దాము. వారి గురించి మనము ప్రార్థన చేద్దాము. యూదా పత్రికలో రాయబడినట్లుగా కొందరినైనా అగ్నిలో నుంచి మనము రక్షిద్దాము. కొద్ది మందినైనా మన రీచ్ లో వచ్చే కొద్ది మందినైనా నిత్య నరకము నుంచి, నిత్య అగ్ని నుంచి విడిపించి నిత్య జీవంలోకి వారిని మనము తోడుకొని వద్దాము. ఇది మన బాధ్యత అయినది. నిజంగా మరి క్రీస్తు ప్రభువుని నిజంగా మనం ప్రేమిస్తే కదా, అంటే తిరిగి మనం బదులుగా మరి తిరిగి మనం ఏమి ఇవ్వగలము? థ్యాంక్స్ గివింగ్ గా ఏం ఆఫరింగ్ మనం ఇవ్వగలము ఆయన కొరకు? నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాము. ఒకటి. రెండవదిగా ఈ లోకంలో ఆది అపోస్తలు ఎట్టి విధంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యము మనం కూడా చెప్తూ ఆ రక్షకుడు మనల్ని ఎలా రక్షించాడు, ఎలా విమోచించాడు, ఎలా స్వస్థపరిచాడు, ఎలా మన జీవితాలను బాగు చేశాడు, ఎలాగన మన జీవితాలని మరి తను మలిచి ఉన్నాడు, ఎలాగన నిత్య జీవానికి మనలో తోడుకొని వెళుతున్నాడని ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. తన అపోస్తులందరితో కలిసి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన లోక రక్షకుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఊరి ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఆ యొక్క పేతురు లేచి నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీవు నేను ఏమి సాక్ష్యం కలిగి ఉన్నామని ఉదయకాలము దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. మేము ఎందుకు మరి ఈ యొక్క వాక్యాలన్నీ మీకు బయలుపరుస్తున్నామంటే ఆయన లోక రక్షకుడని మేము తెలుసుకొని ఉన్నాము గనక మేము చూచిన దానిని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. మనము కూడా ఈ సాక్ష్యం కలిగి ఆది అపోస్తులు ఎటువంటి సాక్ష్యము చెప్తున్నారో మనము కూడా వారి శిష్యులుగా క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో మనమందరం ఉన్నాము. అయ్యా, నా శిష్యుల గురించే ప్రార్థన చేయటం లేదు అయ్యా, మరి వారి ద్వారా ఎంతమంది రక్షణలోకి రానయ్యున్నారు, ఎంతమంది నన్ను అంగీకరించనయ్యున్నారు, వారందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నానని చేసిన ప్రార్థన ఇప్పుడు పరలోకంలో తండ్రి మరి కుడి పార్శ్వాన్ని కూర్చొని చేస్తున్న ఆ ప్రార్థన విజ్ఞాపనలకు మనము మరి మనము కృప పొందుకున్నాము. ఆ ప్రార్థనల యొక్క మరి ఆ విజ్ఞాపన మన పక్షాన చేయబట్టానికి కృప పొందుకున్నాము. మన బాధ్యత మనము కూడా అటువంటి విజ్ఞాపన మరి రక్షింపబడని వారి నిమిత్తము చేయబద్దులమై ఉన్నాము. మరి వారి విధంగా మరి అపోస్తుల వలె మనము కూడా సాక్ష్యం ఇవ్వబద్దులమై ఉన్నాము. కనుక క్రీస్తు రక్షకుడని ఈ లోకానికి మనము ఖచ్చితంగా సాక్ష్యం ఇద్దాము. ఈ సాక్ష్యం కొరకు నిలబడదాము. ఈ సాక్ష్యంలో మనం కొనసాగుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.